మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్తే అండి. సింహరాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 విశేషంగా ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? సింహరాశి వారికి జూలై నెల సానుకూలమైనటువంటి ఫలితాలతో ఆరంభం అవుతుంది. ఈ రాశి వారికి మెయిన్గా మనం గమనించినట్లయితే బుధుడు శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉండటం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. 1000 స్థానంలో ఉన్నటువంటి బుధుడు శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతారు. మెయిన్గా రొటేషన్ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది డబ్బు అనేది సమయానికి వస్తుంది. ఎందుకంటే బుధుడు 4వ తారీఖున లాభస్థానంలోకి సంచారం చేయడం అనేది అనుకూలమైనటువంటి ఫలితం. జన్మరాశులకి శుక్రగ్రహ సంచారం జరుగుతుంది. శుక్రుడు శత్రుస్థానం నుంచి అనుకూలమైనటువంటి సమస్థానంలోకి రాబోతున్నాడు. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కొంచెం అనుకూలంగా ఉంటూ ఉన్నటువంటి స్థితిని కొనసాగించగలుగుతారు. ఈ రాశి వారికి మెయిన్గా మనం గమనించినట్లయితే 17వ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రవి యొక్క షడ్బలం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. లాభస్థానంలో రవిగ్రహ సంచారం బుధాదిత్య యోగం అనేది లాభస్థానాల్లో జరుగుతుంది. అంటే రవి బుధుడు కలిసి లాభస్థానంలో 17వ తారీఖు వరకు సంచారం జరుగుతున్నది. ఈ సమయంలో వీరికి చేసినటువంటి పనికి గౌరవము గుర్తింపు రావటం, 10 మందిలో వీరు కష్టపడిన దానికి వీరు ఈ యొక్క పనిని వారు చేశారు అనేటువంటి ఒక గుర్తింపు అనేది పొందగలుగుతారు. అంటే వాళ్ళ యొక్క రికగ్నేషన్ అనేది పొందగలుగుతారు. వాటితో పాటు పేరు ప్రఖ్యాతుల విషయంలోనూ అదేవిధంగా గౌరవం మర్యాదల విషయంలోనూ ఎటువంటి లోటుపాట్లు అనేవి ఉండవు. అదేవిధంగా కార్యాలయాల్లో ఎక్కడైతే పనిచేస్తున్నారో వీరికి సమానమైనటువంటి గౌరవం, ఒక మంచి గౌరవం ఇవ్వటం, అదేవిధంగా ఉన్నతాధికారులతో వీరు చేసినటువంటి కష్టానికి మెప్పు పొందడం, రికగ్నైజ్ అవ్వటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేయడానికి కూడా ఇది ఒక మంచి సమయంగానే చెప్పచ్చు. 17వ తారీఖు వరకు కూడా కొత్త కాంటాక్ట్స్ ఏర్పరచుకోవటం, దాని తర్వాత ముందు గ్రౌండ్ ఏర్పాటు చేసుకొని దాని తర్వాత వీరు చేసేటువంటి ప్రయత్నాలకు కూడా సరైనటువంటి ఒక మంచి ఆదరణ అనేది కూడా పొందగలుగుతారు. మెయిన్గా టీవీ మీడియా రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఒక మంచి విశేషమైనటువంటి అంటే ఫిల్మ్ యాక్టర్స్ కానీ వీరందరూ ఎవరైతే ఉంటారో కొన్ని అవకాశాలు అనేవి కూడా పొందగలుగుతారు. అవకాశాలు కొన్ని రావడం, వాటిలో వీరు విజయాన్ని సాధించడం, అంటే వారు చేసినటువంటి వృత్తిపరంగా కూడా వారు మంచి విజయాన్ని కూడా పొందగలుగుతారు. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ నుంచి కూడా 17వ తారీఖు వరకు చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంది. ఫైనాన్షియల్గా రొటేషన్స్ కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు బాగుంది. ఈ యొక్క నెల మెయిన్గా శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితి. జన్మరాశులకి శుక్రగ్రహ సంచారం 7వ తారీఖున జరుగుతున్నది. స్త్రీలతో సాంగత్యం మరియు అదేవిధంగా విశేషమైనటువంటి వారితో ఉండేటువంటి ఒక ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ అవ్వటం, అదేవిధంగా పురుషులకు కూడా స్త్రీలతో పరిచయాలు, అదేవిధంగా స్త్రీలకు పురుషులతో పరిచయాలు ఏర్పడటం, వారితో ఒక మంచి అండర్స్టాండింగ్లో ఏర్పడి చేయాలనుకున్నటువంటి పనులని వారు సుసంపూర్ణంగా చేయగలుగుతారు. ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాలు, అదేవిధంగా వివాహ ప్రయత్న విషయాలు కూడా ముందుకి తీసుకెళ్లాలని చెప్పి కొన్ని నిర్ణయాలకి రావడం జరుగుతుంది. ఈ రాశి వారికి 17వ తారీఖు తర్వాత ఎప్పుడైతే రవి ఈ రాశి వారికి 1000 స్థానాల్లోకి రావడం, సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఆ సమయం నుంచి కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశి వారికి గ్రహస్థితిలో మెయిన్గా మనం గమనించినట్లయితే 7వ రాహువు, 8వ శనిగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ శని మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి రాహుగ్రహ సంచారాలు అనేవి ఈ రాశి వారికి కొంచెం బాధించడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే భారీ ఎత్తున డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు మీ యొక్క స్వజాతకంలో పరిశీలించుకున్న తర్వాత ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 1 మాట్లాడితే తక్కువగాను, 2 మాట్లాడితే ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. మెయిన్గా బంధువులతోనూ మరియు అదేవిధంగా బాగా దగ్గరగా ఉన్నటువంటి వారితో చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి కొన్ని పరిస్థితులు, ఎవరో కావాలనే తమను టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపించేటువంటి కొన్ని పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అవి సొంత అనుభవాలుగా ఉంటూ ఉంటాయి.
ఈ రిలేషన్షిప్స్లో వైవాహిక జీవితాల్లోనూ మరియు అదేవిధంగా అత్తమామలు చుట్టూ బంధువులు వారి నుంచి వచ్చేటువంటి కొన్ని పరిణామాలు ఇటువంటి కొన్ని దీర్ఘకాలిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకొని ముగించుకోవాలి ఈ రాశి వారు. కాంప్లికేటెడ్ ఇష్యూస్గా మార్చుకోకుండా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే రాహు శని ఇద్దరు కొంచెం అటువంటి గ్రహాలు అన్నమాట. రాహు ఇంచుమించు శని ఇచ్చేటువంటి ఫలితాలు వేస్తాడు. కాకపోతే ఈ నెల ఉండేటువంటి గ్రహస్థితి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. మెయిన్గా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి స్థితినే ఇస్తూ ఉంది అన్నమాట. అంటే బుధుడు శుక్రుడు రవి యొక్క అనుకూలత అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది. ఈ రాశి వారు మెయిన్గా వచ్చేటప్పటికి ఈ యొక్క సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటూ అనుకున్నటువంటి విషయాలు కంప్లీట్ చేసుకోవాలి. విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రవి యొక్క అనుకూలత విద్యార్థులకి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు. నూతన ఉద్యోగ ప్రయత్నాల పరంగా మార్పు చేర్పులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అభూత కల్పనలకి నమ్మి త్రిశంక స్వర్గాన్ని చూపించేటువంటి వారు, ఎక్కడో ఆకాశంలో ఏదో అక్కడికి వస్తే ఇది జరుగుతుందని చెప్పేటువంటి మాటలు ఎక్కువగా నమ్మద్దు. నిజంగా 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను దాని తర్వాత మీ యొక్క ఏవైతే మీరు పెట్టాలనుకున్నటువంటి డబ్బు కానీ ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి. వాటిలో విజయాన్ని తప్పకుండా సాధించగలుగుతారు. ఆ యొక్క నమ్మకాన్ని ఎప్పుడు ఉంచుకోండి. ఎందుకంటే సాక్షాత్తు సూర్యుడు లాస్యాధిపతి అయినటువంటి రవి లాభస్థానంలో బలమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారికి. ఎలాంటి పరిహారాలు ఎటువంటి దైవారాధన చేస్తే బాగుంటుంది అంటారు? ఈ రాశి వారు మెయిన్గా చేయాల్సినటువంటి దైవారాధన వచ్చేటప్పటికి అష్టమంలో ఉన్నటువంటి శనికి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి సింపుల్గా. లేకపోతే ఇంట్లో దీపారాధన చేసుకోవటం ప్రతినిత్యం. నెగిటివ్నెస్ని మీ దగ్గరికి కూడా తీసుకురావద్దు. మానసికమైనటువంటి దృఢ సంకల్పంతో ఉండండి. బలమైనటువంటి శక్తిగా ఎదగండి. అదేవిధంగా దుర్గాదేవిని పూజించటం, ఇవన్నీ పూజా పురస్కారాలు చేయటం వల్ల ఏమొస్తుంది అంటే వచ్చేటప్పటికి మనస్సంకల్ప సిద్ధి. ఇప్పుడు ప్రతినిత్యం దీపారాధన చేయటం వల్ల ఏమొస్తుంది అంటే దీపంలో ఉండేటువంటి వెలుగు మనలోనూ ఆ యొక్క వెలుగు తేజస్సులో మనం వెలగాలి. అలా వెలగాలి అంటే ఏం చేయాలి? నువ్వే నీలో ఆ నెగిటివ్నెస్ అనేది పారదోలటానికే మన ఇంట్లో ఇప్పుడు దీపారాధన చేసేది. ఆ దీపారాధన చేస్తున్నప్పుడు అటువంటి ఒక జ్ఞానాన్ని పొందాలి. అందుకనే మనకు గాయత్రి మంత్రంలో కూడా ఓం భూర్భువస్సుః భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ అపో జ్యోతిర్మతు బ్రహ్మ భూర్భువస్సువరం అంటారన్నమాట. అంటే ఏంటంటే నీ యొక్క దీపం వెలిగించేటువంటి సమయంలో నీ యొక్క తేజస్సు నీలో ఉండేటువంటి సంకల్పం అనేది భువః అంటే భూమి, భూర్భువస్సుః భువః నుంచి అంతరిక్షం నుంచి దాని తర్వాత స్వర్గం వైపు వెళ్ళిపోవాలి. నీకు భావన థింకింగ్ అనేది. ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలాంటి పరిణామాలు ఎదురుగాబోతున్నాయి? మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.